బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీవారి ఆలయ మహాద్వారం ముందు టీటీడీ ఉద్యోగి పాలక మండలి సభ్యుడి మధ్య వివాదం చెలరేగింది. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ మహాద్వారం వద్దకు వచ్చిన పాలక మండలి సభ్యుడు నరేష్ కుమార్ మహాద్వారం వద్ద గేటు తీయాలని కోరారు. అందుకు ఉద్యోగి నిరాకరించడంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. పాలక మండలి సభ్యుడిగా ఉన్న తాను చెప్తే గేట్ తీయవా అంటూ రెచ్చిపోయాడు. ఆస్ట్రాలో ఉద్యోగి తనను అడ్డుకునే ధైర్యం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఈవో, అడిషనల్ ఈవో ఆదేశాల మేరకు ఎవరిని మహాద్వారం గేటు ద్వారా పంపడం లేదని, మీరేమైనా అడగాలంటే వారిని అడగాలని ఆ ఉద్యోగి సూచించారు. దీంతో మరింత రెచ్చిపోయిన బోర్డు సభ్యుడు ఉద్యోగిపై బూతు పురాణంతో చిందులేశారు. చివరకు విజిలెన్స్ విజిఓ సురేంద్ర చొరవతో వివాదం సద్దుమణిగింది. మనకేం టీవీ లేదప్ప బయట పోయా లోపల కాదు బయట పోయా బయట పో ఏమైనా మాట్లాడు ఏమని పేరు ఇలాగే తిరుగుతాడు మనకేం టీవీ లేదప్ప బయట పోయా లోపల కాదు బయట పోయా బయట పో ఏమైనా మాట్లాడు ఏమని పేరు ఇక టీటీడీ ఉద్యోగి అలాగే టీటీడీ బోర్డు మెంబర్ వివాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఏమని పేరు ఇలాగే తిరుగుతాడు బయట పోయా లోపల కాదు బయట పోయా బయట పో టీటీడీ ఉద్యోగి అలాగే టీటీడీ బోర్డు మెంబర్ మధ్య వివాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అసలు ఈ వివాదానికి కారణం ఏంటి, అప్డేట్స్ ఏంటి? రైతు విషయాల్ని ఏదైతే శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద ఒక బోర్డు మెంబర్ హల్చల్ చేశారు. సాధారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో కొన్ని నిబంధనలు అమలు చేస్తూ ఉంటారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ మధ్య కాలంలో మహాద్వారం సంబంధించి మహాద్వారం గేటు ఎవరొచ్చినా వెలుపలకు అనుమతి లేదు. ఈ లెఫ్ట్ సైడ్ లో వెళ్ళాలి, ఏదైతే సామాన్య భక్తుల వల్లే వెళ్లాల్సి ఉంటుందని విఐపీలకు సిబ్బంది విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. గత కొంతకాలం ఇదే అమల్లో ఉంది. ఈవో, అడిషనల్ ఈవో సైతం ఇదే దారి గుండా వెలుపలు వస్తూ ఉంటారు శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత. ఆ రకంగా ఇవాళ కూడా టీటీడీ పాలక మండలి సభ్యుడు కర్ణాటక చెందిన నరేష్ కుమార్ సోమవారం దర్శనం చేసుకున్న తర్వాత ఆహ్వానం వరకు చేరుకున్నారు. అక్కడ విధుల్లో ఉన్న అటెండర్ గేటు బీగాలు తీయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అయితే టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో మహాద్వారం బీగాలు తెరవద్దని చెప్పారని, సామాన్య భక్తుల వల్లే ఇటు వెలుపలికి వెళ్లాలని సూచించారు. అయితే దీని మీద వెంటనే ఆగ్రహం వ్యక్తం చేసిన బోర్డు మెంబర్ బూతు పురాణం అందుకున్నారు. చెప్పుకోలేని విధంగా అక్కడున్న సిబ్బందిపై హల్చల్ చేశారు. వెంటనే తిరుమల విజిఓ సురేంద్ర స్పందించి శాంతింపజేశారు. వెంటనే మహాద్వారం బీగాలు తెరిపించి ఆయన వెలుపల ప్రయత్నం చేశారు. అయితే కొన్ని నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాల్సిన అంశం ఉందని టీటీడీ ఈవో, అడిషనల్ భావిస్తున్నారు. ఎందుకంటే వీఐపీ కల్చర్ ఎక్కువగా ఉంటుంది. మహాద్వారం వద్ద ఫోటోలు కూడా ఎక్కువ మంది తీసుకుంటున్నారు. అటు మీడియాలో కూడా ప్రముఖంగా వస్తున్న నేపథ్యంలో సామాన్య భక్తుల వల్లే వెలుపలకు వస్తే బాగుంటున్న ఆలోచనతో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నిర్ణయం అమలు చేసింది. ఆ రకంగా అందరూ పాటించాలని విజ్ఞప్తి చేస్తూ వస్తుంది. ఇవాళ ఈ ఎవరైతే పాలక మండలి సభ్యులు నరేష్ కుమార్ ఉన్నారో ఆలయ మహాద్వారం చేరుకున్నాక వెలుపలికి వెళ్లేందుకు ప్రయత్నించడం, గేటు బీగాలు తీయకపోవడంతో అక్కడున్న సిబ్బందిపై వేరంగం వేశారని చెప్పుకునే విధంగా భూత పురాణం అందుకున్నారు. ఆ రకంగా ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఆ టీటీడీ ఉద్యోగి ఈ విషయంపై టీటీడీఓకి ఫిర్యాదు చేయబోతున్నారు. అయితే టీటీడీ బోర్డు సభ్యుల్ని, పాలక సభ్యుల్ని ఎవరిని అడిగే ప్రయత్నం చేస్తుందా లేదా అనే అంశం ఈ నెల పాలక మండలి సమావేశం తేలనుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ సురేష్. మనకేం టీవీ లేదప్ప